ఖచ్చితంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంది అనే సమయంలో ఎందుకు మీకు కాంగ్రెస్కి చెడింది? వాళ్ళందరూ కలిసి పోటీ చేసేటటువంటి అప్పులు, తెలంగాణ ఉద్యోగాలు, తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ చిహ్నమైనటువంటి హైదరాబాద్ కావచ్చు, ఏపీ గవర్నమెంట్, ఇటువంటి వంద ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఇష్యూస్లో పాలసీ పరంగా టీఆర్ఎస్కి కాంగ్రెస్కి ప్రధాన ఇష్యూ పోలవరం. నేను చెప్పాను డిజైన్ మార్చాలని, వాళ్ళేమో డిజైన్ మార్చక్కర్లేదు, యాక్టివ్గా కట్టి అసలు డిపిఆర్ కూడా సరిగ్గా లేనటువంటి ప్రాజెక్ట్కి నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చేస్తారు. ఎంత అన్యాయం లేదు. అది మొత్తం బిల్లు పాస్ అయినాక ఆర్డినెన్స్తో 7 మండలాలు తీసుకెళ్ళి ఆంధ్రాలో వెళ్తారు. ఎంతో దారుణం అంటే ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యం యొక్క ఇష్యూ కాదు. అంటే మీరు మర్యాదగా పార్లమెంట్లో డిస్కషన్ జరగనిచ్చి దాని బేసిస్ మీద చేసి ఉంటే అదొక పద్ధతి. కానీ ఆర్డినెన్స్ ఏంటి, అది కూడా గవర్నమెంట్ ఎలక్షన్లోకి వెళ్ళాము కదా. ఆర్డినెన్స్ ఈజ్ సంథింగ్ ఏదో డిఫెన్స్ వాటికి తప్పితే ఎక్కువగా వాడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఏదైనా పార్లమెంట్లో పెట్టి డిబేట్ చేయాలి. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొత్త కల్చర్ అనమాట. వాళ్ళు బిల్లు పాస్ కావాలనుకుంటే ఆర్డినెన్స్ పెట్టారు. సో ఇవన్నీ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే రేపటి నాడు మేము ఏ పని చేయాలనుకున్నాం. రేపు తెలంగాణ సెక్రటరీ ఏర్పడితే దాని నిండా ఆంధ్ర ఉద్యోగులు ఉంటాయి. నేను చాలా క్లారిటీగా చెప్పినాం, అట్లా కుదరదు, మా సెక్రటరీలో మా ఉద్యోగులు ఉండాలని. అట్లా కాదు ఉందని ఆంధ్రలోని కాంగ్రెస్ వెళ్ళాలి. ఇంత చర్చ జరిగింది. అప్పులు డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ వైజ్గా, కట్టిన ప్రాజెక్ట్ వైజ్గా చేయాలి. ఎందుకంటే నీటిపారుదల మా దగ్గర ఏం చేయట్లేదు ప్రాజెక్ట్. కానీ వాటికి 1000 కోట్ల అప్పులు తెలంగాణకి ఇవాళ ట్రాన్స్ఫర్ అవుతాయి జనపద వైజ్గా. అవన్నీ అలా జరగదు. కానీ బిల్లు అలా చేశారు, అలా పాస్ చేసి. సో మేము అడిగింది సంపూర్ణ తెలంగాణ. వాళ్ళు మాకు చేతులు లేనటువంటి తెలంగాణ ఇచ్చారు. మరి ఎందువల్ల కీలక రూపంలో తెలంగాణ బిల్లు పాస్ అవ్వడం అన్నది ఆనాడు ఉన్నటువంటి నెసెసిటీ. ఇవన్నీ ఇప్పుడు ఈ మార్పు మేము ఏదైతే కోరుకుంటా ఉన్నాం, ఇవన్నీ కూడా పార్లమెంట్లో రేపటి నాడు అమెండ్మెంట్స్ ద్వారా సాధించుకోగలిగినటువంటి టెంపరీగా బాగా అవుతుంది మాకు. కానీ రేపటి నాడు పార్లమెంట్ అమెండ్మెంట్స్ ద్వారా సాధించుకో. మాకు ఇప్పుడున్నటువంటి విశ్వాసం ఏంటి, టీఆర్ఎస్ పార్టీ అధిక సంఖ్యలో ఎంపీని గెలుస్తుంది. రేపటి నాడు కేంద్రంలో ఎవరు వచ్చినా వాళ్ళని శాసించి మాకు కావాల్సినటువంటి మార్పులు మేము చేసుకుంటామనేటువంటి కాన్ఫిడెన్స్ మాకు. ఫస్ట్ థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ సెపరేట్ హైకోర్ట్ ఫర్ తెలంగాణ. ఇవాళ కామన్ హైకోర్టు మేమందరం బాధపడుతూ ఉన్నాం అంశాలు. సో ఇటువంటి బోలెడైన అంశాలు ఉన్నాయి. వాటి అన్నిటి గురించి కూడా కాంగ్రెస్ పార్టీతో కామన్ హైకోర్టుని కేసీఆర్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా వాళ్ళు బయటికి చెప్పరు. వాళ్ళు ఎంతసేపు పొలిటికల్ అంశాలు మాట్లాడినట్టుగా చెప్తూ ఉంటారు. కేసీఆర్ గారు పార్టీ పెట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి. కేసీఆర్ గారు తెలంగాణ సాధన కోసం సాధించారు, సంపూర్ణ తెలంగాణ సాధించాలని ట్రై చేశారు. 100% ఈ అంశాలను సరే ఏదో ప్రెసిడెంట్ అసలు ఆమె కూడా ఇష్యూస్ అడ్రస్ చేయాల్సింది అంటే షీ సెడ్ షీల్ టేక్ కేర్. బట్ కానీ కాంగ్రెస్ నేతలు ఈరోజు మాట్లాడుతున్నారు. అక్టోబర్ జరిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు, మనకు కండిషన్స్ ఎవరు పెట్టారు, తెలంగాణకి ఇస్తాం, అట్లా ఇస్తాము, యూనియన్ టెరిటరీ అంటే ఒప్పుకోలేదు. ఆ చర్చలు చేయలేదు. ఫెయిల్ అయినాక మేము ఇక్కడికి వచ్చి ఏం చేసిన మొత్తం పార్టీని అంతా తీసుకొని మీటింగ్ పెట్టుకొని కాంగ్రెస్తో అట్లా తెలంగాణ బచావ్, తెలంగాణ హాసిల్ కరో, కాంగ్రెస్తో బాగా స్లోగన్ తీసుకొని కూడా మేము వెళ్ళాం. అవన్నీ అయిపోయి 1 సంవత్సరం పాటు ఈ జేఏసీతో సమర బేరీలు, ఈ బేరీలు, ఆ బేరీలు, మానవహారాలు అన్నీ అయిపోయాయి. అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మధ్య చేస్తామన్నారంటే మధ్యలో అనేది ఎప్పుడో 2 రోజుల సమయంలో మధ్య మీకు నాగం చేసి డిసైడ్ చేసుకొని మిమ్మల్ని తొలగిస్తేనే తెలంగాణ